భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడో లేదో భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించగా బజరంగ్ పునియా తన పద్మశ్రీ పథకాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించి మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు కావడమే దీనంతటికీ కారణం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్యలో నూతనంగా ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నూతన కార్యవర్గం నిబంధనలు పాటించడంలో విఫలమైందని ఆరోపించింది. జాతీయ స్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలు ఈ నెలాఖరులో ప్రారంభమవుతాయని సంజయ్ సింగ్ డిసెంబర్ 21న ప్రకటించారని, నియమావళి ప్రకారం ఓ టోర్నీ ప్రారంభం తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటన చేయాల్సి ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వివరించింది. సంజయ్ చేసిన ప్రకటనతో రెజ్లర్లు టోర్నీకి సిద్ధమయ్యేందుకు తగినంత సమయం లేకుండా పోయిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు భారత రెజ్లింగ్ సమాఖ్య పూర్తిగా గత కార్యవర్గం అదుపాజ్ఞంలోనే పనిచేస్తుంటుందని కేంద్రం పేర్కొంది. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడో లేదో భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసింది. సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు కూడా గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించగా బజరంగ్ పునియా తన పద్మశ్రీ పథకాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించి మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు కావడమే దీనంతటికీ కారణం. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం గమనించవచ్చు, భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన కార్యవర్గాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారత రెజ్లింగ్ రంగంలో ఒక రకమైన ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంటా ఉంది. ఈ సమాఖ్యకు నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం అధ్యక్షుడిగా ప్రకటించిందో లేదో వెంటనే భారత రెజ్లర్ నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతా ఉంది. నిరసన వ్యక్తమే కాకుండా చాలా మంది కూడా గుడ్ బై చెప్తున్న పరిస్థితి. దీంట్లో మనం గమనిస్తే సాక్షి మాలిక్ అలాగనే గుడ్ బై చెప్పాడు, ఎప్పటిగా గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించాడు. అలాగనే బజరంగ్ పునియా తన పద్మశ్రీ పథకాన్ని కూడా తిరిగి చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే దీంట్లో మనం గమనిస్తే గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు వ్యవహరించిన ఎవరైతే ఈ బ్రిజ్భూషణ్ ఉన్నాడో ఆయన పైన మహిళా రెజ్లర్స్ పైన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం, ఇప్పుడు ఎవరైతే సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నాడో అతను భూషణ్ యొక్క సన్నిహితులు కావడం వల్లనే ఈ రకమైన అసంతృప్తి ఒక్కసారిగా పెళ్లి కింద చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుని చెప్పిన కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీంట్లో భారత రెజ్లింగ్ సమాఖ్యలో ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని కూడా సస్పెండ్ చేసినట్టు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరి నూతన కార్యవర్గ నిబంధనలు పాటించడంతో విఫలమైందన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ దీన్ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. సో దీంట్లో సంజయ్ సింగ్ ను డిసెంబర్ 21న ప్రకటించి నియమాల ప్రకారం టోర్నీ ప్రారంభించేందుకు 15 రోజుల ముందే ప్రకటించాల్సి ఉంది. దాని తర్వాత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సంజయ్ చేసిన ప్రకటన తర్వాత రిజల్ట్ టోర్నీ సిద్ధం కాకుండా వాళ్ళు తాము నిరసన వ్యక్తం చేయడం, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొందా ఉంది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య తమ కార్యవర్గాన్ని తమ అదుబాటులో పెట్టుకుని పనిచేపిస్తామని చెప్తున్న నేపథ్యాన్ని మొత్తంగా చూస్తే మరి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ సింగ్ ను ఎన్నికయ్యారో లేదు ఇమ్మీడియట్ గా నిరసన వ్యక్తం కావడం, గతంలో జరిగిన ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో బ్రిజ్భూషణ్ మీద వాటి మీద పరిశీలి చేయాలి. మరి ఫ్యూచర్ లో ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందా దాని మీద సర్వత్రా ఒత్తిడి కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.
రైట్, ఇక భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడో లేదో భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించగా బజరంగ్ పునియా తన పద్మశ్రీ పథకాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించి మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు కావడమే దీనంతటికీ కారణం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్యలో నూతనంగా ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నూతన కార్యవర్గం నిబంధనలు పాటించడంలో విఫలమైందని ఆరోపించింది. జాతీయ స్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలు ఈ నెలాఖరులో ప్రారంభమవుతాయని సంజయ్ సింగ్ డిసెంబర్ 21న ప్రకటించారని, నియమావళి ప్రకారం ఓ టోర్నీ ప్రారంభం తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటన చేయాల్సి ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వివరించింది. సంజయ్ చేసిన ప్రకటనతో రెజ్లర్లు టోర్నీకి సిద్ధమయ్యేందుకు తగినంత సమయం లేకుండా పోయిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు భారత రెజ్లింగ్ సమాఖ్య పూర్తిగా గత కార్యవర్గం అదుపాజ్ఞల్లోనే పనిచేస్తున్నట్టుందని కేంద్రం పేర్కొంది.